ప్రొవిజన్ అంటే ఏంది? ఆటోమేటిక్ క్రియేషన్. ఇందాకేంటి చెప్పలేకపోయారు అది? డైనమిక్ ప్రొవిజనింగ్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇదేంటి? ఆటోమేటిక్ డైనమిక్ ప్రొవిజన్ అంటే ఏంది? ఏం జరుగుతుంది దీంట్లో? డైనమిక్ ప్రొవిజన్ అంటే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఆ పీవీస్ విల్ బి Created క్రియేటెడ్ runtime. క్రియేటెడ్ ఆటోమేటికల్లీ, డైనమికల్లీ. విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ, ఆర్ యూ కెన్ సే డైనమికల్లీ అనుకోండి అంతే. అదైతే మీకు వర్డ్ అర్థమైంది. డైనమికల్లీ whenever the storage is required, yes, this is what dynamic provisioning. Yes, okay, right. దీనివల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల ఉపయోగం ఏంటి? రెడ్యూస్ ద కాస్ట్. ఏంటి? రెడ్యూస్ ద కాస్ట్, యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్ ద ఐడిల్ స్టోరేజ్ ఐడిల్. రెడ్యూస్ ద స్టోరేజ్ ఐడిల్ అంటే స్టోరేజ్ అనేది ఐడిల్ లేకుండా చేసుకోవచ్చు. దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి. కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు, రెడ్యూస్ ద స్టోరేజ్ ఐడిల్. అంటే ఐడిల్ అంటే ఏంది? ఐడిల్ అంటే ఏంది? ఉపయోగించకుండా అలాగే ఉంచుతాం. సపోజ్ నాకు 2 టెరాబైట్ ఉందనుకో, నాకు కావాల్సింది ఎంత? 1 టెరాబైట్. ఇక 1 టెరాబైట్ ఫ్రీగా ఇలాగే ఉండేస్తుంది. ఇక ఇది అవసరం వచ్చిందాక ఈ 1 టెరాబైట్కి నేను బిల్లు పే చేస్తూ ఉండాలి. అందుకోసం ఈ ప్రాసెస్ అనేది స్టాటిక్ ప్రాసెస్. ఇది వద్దు, ఇది డైనమిక్ అంటే ఇటు వెళ్ళాలా. మీన్స్ డైనమికలీ ఎట్ రన్ టైమ్. దట్ మీన్స్ ఫర్ డైనమికల్లీ ప్రొవిజనింగ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్. అంటే డైనమిక్ ప్రొవిజనింగ్ అనేది ఎవరు హెల్ప్ చేస్తారు దీనికి? ఎవరు దీన్ని హెల్ప్ చేస్తారు? ఎవరు దీనికి సహకరిస్తారు? అంటే దాని పేరే స్టోరేజ్ క్లాస్. ఇప్పుడు అర్థమైందా? విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టోరేజ్ క్లాస్ ఐ కెన్ గెట్ ద వాల్యూమ్స్ ఆర్ పీవీస్ డైనమికల్లీ. దీన్ని మనం డైనమిక్ ప్రొవిజనింగ్ అంటాం. అంటే డైనమిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంది? క్రియేటింగ్ ద వాల్యూమ్స్ డైనమికల్లీ అట్ రన్ టైమ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డైనమిక్ ప్రొవిజనింగ్. సో దీన్నే ఇంకో సింపుల్గా చెప్పాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ ఐ కెన్ క్రియేట్ ఏ వాల్యూమ్స్ డైనమికల్లీ. స్టాటిక్ అంటే ఎవరు చెప్తారు? డైనమిక్ ప్రొవిజన్ అంటే ఇది. స్టోరేజ్ క్లాస్ సహాయంతో డైనమిక్ ప్రొవిజనింగ్ చేస్తున్నాం వాల్యూమ్స్ని. బట్ వాట్ అబౌట్ స్టాటిక్ ప్రొవిజనింగ్? సింపుల్గా ఎవరు చెప్తారు? Before, స్టాటిక్. this need to be advanced. before only. సో స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి? క్రియేటింగ్ పీవీస్ ఇన్ అడ్వాన్స్. ఏంటి? క్రియేటింగ్ పీవీస్ ఇన్ అడ్వాన్స్ అంటే అర్థమైంది? ముందుగానే తయారు చేసి పెడతాం. దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిక్. అదేంటి? డైనమిక్. ఇదేమో స్టాటిక్. ఇది అసలు యాక్చువల్గా ప్రొవిజనింగ్ అంటే. క్లియరా? స్టాటిక్ ప్రొవిజనింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొవిజనింగ్. ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీకు అర్థమైంది ఇప్పుడు వరకు. రైట్. సో ఇదంతా కూడా మనం సింపుల్గా టచ్ చేస్తాము. మొత్తం టచ్ చేస్తాం. హ్యాండ్స్ ఆన్ మొత్తం హ్యాండ్స్ ఆన్ కూడా చేస్తాం డైరెక్ట్గా, నో ప్రాబ్లం. సో ఎందుకు స్టాటిక్ ప్రొవిజనింగ్, ఎందుకు డైనమిక్ ప్రొవిజనింగ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్? ఇది క్వశ్చన్, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అది. అంటే టెర్మినాలజీ మారిపోతుంది ఇక్కడ. అందుకనే నిన్నేమో వేరే బేసిక్ లెవెల్ చెప్పాను, ఈ రోజేమో అడ్వాన్స్ లెవెల్ అనమాట. బేసిక్ లెవెల్ అనేది కొంతమంది అడగవచ్చు, అడగకపోవచ్చు, బట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. అడ్వాన్స్ లెవెల్ అంటే ఏంది? నా క్యూబర్నెటిస్ ఎక్స్పీరియన్స్ ఉందని మీరు క్లెయిమ్ చేశారు. ఓకే, ఎక్సలెంట్, సూపర్. ముందు కూర్చుంటాడు, మీరు ఇక్కడ ఉంటారు, ఆయన ఇక్కడ ఉంటాడు. ఒకటే క్వశ్చన్, చెప్పండి అంటాడు. ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ ప్రొవిజనింగ్ అండ్ డైనమిక్ ప్రొవిజనింగ్ ఇన్ క్యూబర్నెటిస్ అంటాడు. అంతే, అయిపోయింది. ఒరే కేకే సారు, స్టాటిక్ ప్రొవిజనింగ్ డైనమిక్ చెప్పలేదు కదరా, ఏంది క్వశ్చన్ రాలేదే? ఆన్సర్ తెలుసు, బట్ యు ఆర్ అనేబుల్ టు టెల్ ద ఇంటర్వ్యూర్, యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూ. వై? బికాస్ యూ డోంట్ నో ద స్టాటిక్ అండ్ వీ డోంట్ నో ద డైనమిక్. వర్డ్సే డిఫరెంట్, అంతే, టెర్మినాలజీ డిఫరెంట్. అప్పుడు మీరేం చెప్పాలా? స్టాటిక్ ప్రొవిజనింగ్ ఇన్ ద సెన్స్ వాట్? వీఆర్ క్రియేటింగ్ ద పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఇన్ అడ్వాన్స్. Due to this, persistent volumes in advance,
but creating the persistent volumes in advance, getting more cost to my client. That's why I'm going to dynamic provisioning. దిస్ ఇస్ మై లాస్ట్ అప్రిషియేషన్. ఎస్, నేను ఇదంతా క్లయింట్కి వివరించా. క్లయింట్ స్టాటిక్ ప్రొవిజనింగ్కి వెళ్తే ప్రాబ్లం, కాస్ట్ ఎక్కువ అయింది, స్టోరేజ్ ఐడియల్గా ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ ఇన్సైడ్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ ద లాస్ట్ అంటాడు వాడు. రీసెంట్ అంటాడు, ఇదే చెప్పావు, ఇదే దిస్ ఈజ్ మై అచీవ్మెంట్. గతంలో వాళ్ళు స్టాటిక్ ప్రొవిజనింగ్ ఉపయోగించేవాళ్ళు, ఆ స్టోరేజ్ క్లాసులు అవన్నీ మర్చిపోయారు. బట్ నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశా ఏది, డైనమిక్ ప్రొవిజనింగ్ని. ఎస్, డైనమిక్ ప్రొవిజనింగ్ని ఇంట్రడ్యూస్ చేశా విత్ ద హెల్ప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ క్లాస్ను ఉపయోగించి డైనమిక్గా అంటే రన్ టైంలో మనం పీవీస్ని ఎలకేట్ చేయొచ్చు, పర్సిస్టెంట్ వాల్యూమ్స్ని ఎలకేట్ చేయొచ్చు. పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే ఏంది, డిస్కే.